హలో అండి, కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఈ పచ్చడి లేకుండా అస్సలు ఉండదండి. అంత టేస్టీగా ఉంటుంది. అంత ట్రెడిషనల్ పచ్చడి ఇది. ఇదేంటో కాదండి, దోసకాయ పచ్చడి అన్నమాట. దోసకాయ ముక్కల పచ్చడి అందరికీ చాలా చాలా మన తెలుగు వాళ్ళందరూ ఇష్టపడి తినే పచ్చడి దోసకాయ పచ్చడి. నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేశాను. మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో కూడా చేశాను అన్నమాట. ఈ దోసకాయ పచ్చడికి కావాల్సినవన్నీ నేను ఇప్పుడు చూపిస్తానండి. దానికి ఏమేం కావాలంటే, అసలు ఇది రైస్లో కలుపుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ అదిరిపోతుందండి. ఒక దోసకాయ తీసుకున్నాను, ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు పల్లీలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, 2 టమాటాలు, జీలకర్ర, అంతేనండి. ముందుగా పచ్చిమిర్చి కట్ చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని చిన్న ప్యాన్లో పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెం మగ్గిపోతే సరిపోతుందన్నమాట. మరీ ఎర్రగా వేగితే పచ్చిమిరపకాయల్లో కారం అస్సలు ఉండదు. అందుకోసమని కొంచెం అలా వేయగానే ఒక 1 మినిట్ అట్లా వేయించేసుకొని కలర్ మారగానే తీసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఈ పచ్చడి మన ట్రెడిషనల్ పచ్చడి అని చెప్పుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది అన్నమాట. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు వరకు వేశాను నేను. ఎందుకంటే జనరల్గా ఒట్టి దోసకాయ అయితే గుజ్జు అనేది రాదనమాట. అందుకోసం ఈ పల్లీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు ధనియాలు కూడా వేశాను, 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిపోయిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గబెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేయటాన కొంచెం పులుపు బట్టి టేస్ట్ ఉంటుంది. 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వుల వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. పచ్చడి కూడా కొంచెం అంటే దగ్గరగా విరవిరలాడకుండా పట్టుకొని ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది మన నువ్వులు వేసుకోవటం వల్ల. ఇవన్నీ మనకి మంచి హెల్త్ బెనిఫిట్సేనండి. ఈ నువ్వులు కానీ, టమాటాలు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ అన్నీ చాలా మంచి ఇదేనమాట. కొంచెం ఈ ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఈ పచ్చడిలో కొంచెం ఇంగువ కూడా వేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తాను. కొద్దిగానండి, ఎంత మన నిమ్మకాయలో సగం అంతా చింతపండు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే దోసకాయ పులుపు ఉంటుంది, టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి కదండి, మనం వీటిని బాగా చల్లారనివ్వాలన్నమాట. ఈ లోపల మనం ఈ చల్లారుతాయి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని కొద్దిగా జీలకర్ర కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం వేయించిన పల్లీలు అవన్నీ వేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్, నేనైతే రాక్ సాల్టే వేశాను ఇందులో. ఇప్పుడు మనం అది చల్లారి పెట్టుకున్నాం కదా టమాటా మిశ్రమం, అది కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఒక దోసకాయ ఒకటి చూపించాను కదా మీకు, అందులో సగం ముక్కలు మాత్రమే ఇందులో వేస్తున్నానండి. మిగిలిన సగం మనం పచ్చడిలో కలిపేసుకోవాలన్నమాట. అందుకని ఒక హాఫ్ దోసకాయ ముక్కలు మాత్రమే ఇందులో వేస్తున్నాను. హాఫ్ కంటే ఎక్కువ పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని మరీ మెత్తగా కాకుండా చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, అలా కోర్సుగా అన్నమాట, మరీ మెత్తగా కాకుండా అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్క పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి కూడా వేసి
కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి. మన ట్రెడిషనల్ పచ్చడిని ఎవరు మిస్ అవ్వద్దు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో రకరకాలుగా చేసుకోవచ్చండి. ఆ మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. అప్పుడు దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయినట్టేనమాట. దీనికి మనం కొంచెం తాలింపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అదే కడాయిలో కొంచెం 1 స్పూన్ నూనె వేసుకొని ముందుగా మనం నూనె వేడెక్కింది. ఈ పచ్చడిలో కొంచెం ఇంగువ కూడా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు వేసుకోవాలి. ముందుగా చిటపట్టమన్నాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు అవి కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి బాగా కలుపుకొని జీలకర్ర, మినపప్పు, జీలకర్ర అవన్నీ పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగాక కొద్దిగా కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగు వేసానండి. మెయిన్ టేస్ట్ ఇంగువ వల్ల వస్తుందన్నమాట. కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ పోపు గింజలు మధ్య మధ్యలో పంట కింద తగులుతుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి టేస్ట్ మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. కొంచెం నెయ్యి వేసుకొని రైస్లో తింటే అంత బాగుంటుందన్నమాట. మా ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక వెజిటబుల్ చట్నీ ఉండాలండి. అందుకనే నేను ఎక్కువ చట్నీసే చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.